ఈ కోటి సంతకాల సేకరణ మరి రచ్చబండ కార్యక్రమాన్ని మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు కూడా చేయాలని చెప్పడం వలన నిన్న నేను పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరి మండలంలో 3 గ్రామాలు కోయిలకొండ, చిట్యాల, ఆలంకొండ 3 గ్రామాల పర్యటన రచ్చబండ ఉందని చెప్పేసి 3 డేస్ బ్యాక్ మేము మా మరిది ఎంపీపీ వెంకటరామరెడ్డి గారు ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది, పర్మిషన్ తీసుకోవడం జరిగింది 3 డేస్ బ్యాక్. నిన్న మేము రచ్చబండ కార్యక్రమానికి కోయిలకొండ చూసుకొని, చిట్యాల చూసుకొని ఆలంకొండ మీద పోవాలని చెప్పేసి కోయిలకొండ స్టార్ట్ చేసుకుంటే మేము బయలుదేరే ముందర ఎస్ఐ గారు చిట్యాల గ్రామానికి వద్దు, అక్కడ అడ్డుకుంటామని చెప్తున్నారు మేడం, కొంచెం సర్దుకోండి అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్న ఆల్రెడీ నేను డౌన్లో స్టార్ట్ అయిపోయినాను, నేను బయలుదేరినాను, నేను స్టార్ట్ చేసిన మా వాళ్ళంతా అక్కడ ఉన్నారని చెప్పేసి నేను ఆ గ్రామ నాయకులతో కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే ఈ గ్రామాలలో ఏమీ సమస్య లేదమ్మా, మేమందరం ఉన్నాం ఇక్కడ, ఎక్కడ అలజడలేదు, మీరు వచ్చేయండి అని చెప్పడం వలన నేను వెళ్ళిపోయినాను. ఆల్రెడీ నేను ఎస్పీ గారికి కూడా ఇంటిమేషన్ చేసిపోయినాను, ఇట్లా వెళ్తున్నానన్నా 3 గ్రామాల్లో పర్యటన ఉందని చెప్పేసి. ఓకే అమ్మా, ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి ఎస్ఐకి ఒక మాట చెప్పి వెళ్ళిపోండి అని చెప్పడం కూడా జరిగింది. మేము స్టార్ట్ అయ్యి కోయిలకొండ చూసుకొని రచ్చబండ కోటి సంతకాల సేకరణ చేసుకొని నెక్స్ట్ చిట్యాల ఎంటర్ అవుతుంటే అక్కడ ఎవరో కంబాలపాడు కేఈ జయచంద్ర అని చెప్పేసి ఆయన, ఇంకా ఎవరో 3 పర్సన్స్, ఆ గ్రామ పిల్లలు 3 నాగరాజు అని చెప్పేసి నలుగురు ఫుల్లుగా మన మానవ రూపంలోనే లేరు వాళ్ళు, అంటే రూపం కాదు, వాళ్ళ ఆ ధ్యాసలో లేనంత విచిత్రంగా తాగి ఒక ఫార్మర్ మహిళా ఎమ్మెల్యేని చూడకుండా కూడా మా జీపు పైన కర్రలతో దాడి చేస్తూ ఆటంకపరుస్తూ ఒక మహిళను చూడకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ మరి ప్రవర్తించడం జరిగింది. అక్కడే ఉన్న ఎస్ఐ గారు చాలా బాగా చేశాడు, చాలా హెల్ప్ చేసి చెదరగొట్టడం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళు మళ్ళా రిటర్న్ వచ్చి మా జీప్కి చాలాసేపు ఒక 30 మినిట్స్ మమ్మల్ని అడ్డుకొని చేసి మీరు వెనక్కి వెళ్ళాలని చెప్పేసి మరి టీడీపీ నాయకులు అల్లర్లు చేయడము, మా మీద మరి మా మర్ది వెంకటరామరెడ్డి గారి ఎంపీపీ గారి కారును కూడా అద్దాలు ధ్వంసం చేయడము, నా కారును కూడా మరి కర్రలతో దాడి చేయడం కూడా జరిగింది. ఇది ఎంతవరకు సమంజసము? ఒక మహిళకు కూడా స్వేచ్ఛ లేకోకుండా, అంటే మహిళను చూడకోకుండా కూడా ఇంత భయభ్రాంతులకు గురి చేసి, అంటే వైసీపీ వాళ్ళు గ్రామాల్లోకి కూడా రాకూడదు అనేది ఒక భయంకరాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా కూడా నిన్న వీరంగం చేయడం కూడా చిట్యాల గ్రామంలో అందరూ కూడా చూసింటారు. ఎందుకు రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు, ఎందుకు మీవన్నీ కూడా బయటకు వస్తాయి, మేమంతా కూడా గ్రామాల్లోకి వెళ్తే మీ చిట్టా అంతా బయటపడుతుంది, మీరు చేసేటివన్నీ కూడా తెలియపరుస్తారు ప్రజలకని ఒక భయంగా మీరు మీ భయంకరమైన వాతావరణాన్ని ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి ఈరోజు మీరు దాడులకు దిగుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్న టీడీపీ నాయకుల్ని. ఎందుకు ఒక మహిళను చూడకోకుండా ఈరోజు నిన్న ఆ విధంగా నిన్న ఈవినింగ్ 5:36 లోపల మరి ఈ విధంగా మీరు అడ్డుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆల్రెడీ ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్తున్నా, నేను ఎప్పుడు కూడా ఆ గ్రామంలో ఎప్పుడు వెళ్ళకోకుండా నిన్న స్పెషల్గా వెళ్తున్నాను అనేది ఏం కాదు, ఎప్పటి నుంచో ఆ గ్రామాలకి నేను పెళ్ళిళ్ళకి పోతా, దేవరలో పోతుంటాను, అన్నీ పోతుంటాను, అన్ని సమస్యలకు ఆ గ్రామంలో. ఎందుకు మా గ్రామంలో పెట్టాల్సిన చెరుకులపాడులో నా సొంత గ్రామంలో పెట్టాల్సిన సబ్స్టేషన్ని అక్కడ రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను సబ్స్టేషన్ మా ఊరికి శాంక్షన్ అయినది తీసుకుపోయి చిట్యాలకు పెట్టి అక్కడ రైతుల సమస్యలు కూడా 2,10,00,000తో నేను అక్కడ సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీర్చిన సమస్య కూడా వాళ్ళు మర్చిపోయి ఈరోజు అక్కడ ఉన్న గ్రామానికి ఎక్కడ కూడా రోడ్ల సమస్యలు కూడా చాలా ఉంటే సీసీ రోడ్లు కూడా వేసిన సమస్యలు కూడా చిట్టుకొని మా మరిది కూడా అక్కడే ఎంపీటీసీగా వాళ్ళు ఏకగ్రీవం కూడా అప్పట్లో ఎన్నిక చేసుకున్నారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు టీడీపీ వాళ్ళంతా కూడా భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి రేపు పొద్దున కూడా లోకల్ బాడీకి ఇలాగ అడ్డుకుంటే రేపు లోకల్ బాడీకి కూడా ఒక భయం అనేది ఉంటుంది, వైసీపీ వాళ్ళకు ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా కర్రలతో రాళ్లతో అడ్డుకోవడం జరిగి కారు అద్దాలన్నీ, స్కార్పియో అద్దాలన్నీ ధ్వంసం చేయడం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా ఒకటే చెప్తున్నాను, ఎక్కడ కూడా మా వైసీపీ కార్యకర్తలు అద్దరకుండా బెదరకుండా
ఖచ్చితంగా ఈ గ్రామాలకు వెళ్ళాలి, ఖచ్చితంగా మరి రచ్చబండ చేయాలని చెప్పేసి మేమంతా కూడా అందరము గట్టిగా వెళ్ళి ఆ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం 1/2 అవర్ నిర్ణయించాం. కోటి సంతకాల సేకరణ కూడా చేశాం. దట్ ఈస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే అది ఎంత గట్టిగా ఉన్నారంటే నిన్న చాలా గట్టిగా ఉండి మీ భయాలకి, మీ బెదిరింపులకు, మీ రాళ్ల దాడికి, మీ కట్టెలకు ఎక్కడ కూడా భయపడమని ఒక సంకేతం నిన్న మా వైసీపీ కార్యకర్తలంతా కూడా చాలా గట్టిగా కూడా ఆ గ్రామానికి వెళ్ళి మేము రచ్చబండ కార్యక్రమం చేయడం జరిగింది. చేసి మళ్ళీ మేము ఆ కార్యక్రమం చేసి మళ్ళీ కోయిలకొండ ఆలంకొండ గ్రామానికి వెళ్తున్నప్పుడు కూడా మరి భయంకరంగా మరి సైలెన్సర్లు అంటే స్టార్ట్ చేసి చాలా రౌడిజంగా సృష్టించుకుంటూ మా పైన దాడికి దిగవన్నారు. అంటే మీ సంకేతం ఎక్కడ పోతుంది అంటే మీ తప్పప్పులు గ్రామానికి ఈ మెడికల్ కాలేజీల పైన, ఈ కోటి సంతకాల పైన, రచ్చబండల పైన ప్రతి గ్రామాలకి ఇలా వెళితే మావన్నీ కూడా బయటకి ఇప్పుతారని ఒక భయం. అని మీ భయాలకు ఎక్కడ కూడా మేము భయపడము. మీ భయం అంటే ఏందో నిన్ననే మా వాళ్ళు మీ భయంకరాన్ని ఎట్లా సృష్టించాడు, మీ భయానికి భయపడకుండా మళ్ళీ మీ ఊర్లో చేసుకుంటూ చిట్టాల్లో కూడా చేసుకుంటూ మళ్ళీ పక్క గ్రామానికి ఆలకొండకు కూడా పోయిన పరిస్థితులు మీరు గమనించాలి. మీ తాటాక చెప్పులకు ఎవరు ఇక్కడ భయపడం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని చేసినా కూడా మా రూట్లో మేము పోతాం, మా కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను టీడీపీ వాళ్ళకి. నెక్స్ట్ మళ్ళా కూడా పక్క గ్రామాలకు మేము ఎప్పుడు కూడా వెళ్ళినా కూడా మేము సొంతంగా వెళ్ళాం. ఎందుకంటే ఆల్రెడీ నా భర్తని అట్లా అడ్డగించుకొని హత్య చేశారు. మళ్ళీ కూడా నా పైన కుట్రలు వండుతున్నారని చెప్పేసి నాకు కూడా ఒక చిన్న అనుమానమే వస్తుంది. లేకుంటే నిన్న మేము పోయే దారిలో నా కారుకు అడ్డం పడుతుంది. సుమారుగా టీవీలో, దీంట్లో అన్ని టీవీలో, ఐ న్యూస్లో, నేను టీవీలో అన్నీ కూడా వచ్చేసినాయి నిన్న వీళ్ళ వీరంగాలు అన్నీ కూడా. కానీ ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా మీ అధికారం ఈ అధికారాలే ఎప్పుడు ఉండవు. ఎప్పుడు కూడా అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మా అధికారంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది చూసినాము చిట్టాల గ్రామంలో. కానీ ఇలాగా మేము అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్న మరి మీరు అంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్యాంబాబు గారు ఊర్లో ఎక్కడ తిరగలేదా అని అడుగుతున్నాం. ఎక్కడ కూడా మీ పార్టీ తరఫున మీరు కూడా కార్యక్రమాలు చేశారు కదా ఎలక్షన్ల ముందర. మేము ఎక్కడ కూడా ఇలాంటి దుర్మార్గ చర్యలకు తావివ్వలేదు. మా వాళ్ళకి ఎక్కడా కూడా మిమ్మల్ని అడ్డుకోవడం చూడలేదు. కానీ దుర్మార్గం మీరే. మేము ప్రజెంట్ అప్పుడు ఎమ్మెల్యే కూడా అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా పుచ్చకాలమాలో ఆ విధంగానే ప్రవర్తించరు. ఒక డిఎస్పీ సిఐలు ఉండగా ముందర. మళ్ళీ ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరే వీరంగం చేస్తున్నారు. కానీ ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా అధికారం ఉంటే వీరంగం చేయొద్దండి. దుర్మార్గం తనాలో ఒక మహిళ అని చూడకుండా కూడా మహిళకి ఎలాగా అసభ్యకరంగా మీరు మాటలు మాట్లాడినారు. మీరు ఒకసారి మీ వాళ్ళకి బుద్ధి చెప్పుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నా. కానీ మీ మాటలకి ఎప్పుడు కూడా భయపడం. నిన్ననే ఎగ్జాంపుల్ మా వాళ్ళంతా కూడా ఎంత గట్టిగా కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ భయపడకుండా కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చాం. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళం కార్యక్రమాలకు అడ్డుపడకండి. ఒకటే పోలీస్ అధికారులకు కూడా ఒకటే చెప్తున్నా, నేను చాలా బాగా చేశారు. వాళ్ళనంతా కూడా చెదరవదనం చేయడం కూడా పోలీస్ శాఖకు కూడా చాలా థ్యాంక్స్. కానీ ఈ విధంగా ఎవరైతే నిన్న వీరంగం చేశారో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు కొన్ని జాగ్రత్తలు గ్రామాల్లో ఇంకా చాలా గ్రామాల్లో అందరూ తిరుగుతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ముందే మీరు ప్రిపేర్ చేసి వాళ్ళని ఏ నయానో భయాన్నో పెట్టుకొని మరి వాళ్ళని మీ దగ్గర పెట్టుకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీసు అధికారులను కూడా నేను అడుగుతున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఈ చేత చేస్తే ఈ చేత ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈరోజు మీ అధికారాలు ఉన్నాయని చాలా విరవేగుతున్నారు. అధికారాలు అనేది శాశ్వతం కాదు. నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే, జగన్ అనే సీఎం అవుతాడు. తర్వాత మీ నిన్న వీరంగం చేసిన వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో, ఎలాగా మీరు జీవిస్తారో, ఎలాగా మరి మీరు పబ్లిక్లో తిరుగుతారో కూడా ప్రజలు అందరూ కూడా చూస్తారు. ఎందుకంటే మేము చాలా శాంతంగా 5 ఏళ్ళు చాలా ఏ గ్రామంలో కూడా సస్యశ్యామలంగా గ్రామాలన్నీ బాగా ఉండాలని చెప్పేసి మేము 5 సంవత్సరాలు చాలా ఓర్పుతో ఉన్నాము. కానీ ఈరోజు మీరు ఇలాగా ఒక మహిళను చూడకోకుండా రాళ్ల దాడులు మరి కట్టెల దాడులు చేసి అడ్డుకున్నారే. రేపొద్దున మీరు కూడా మా గ్రామాల్లోకి రావాలి కదా, రావాల్సిందే కదా. ఇదేం ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమైనా ఎవరైనా తిరగొచ్చు పోవచ్చు. కానీ మీరు ఇలాంటి పద్ధతులు మంచిది కాదు. ఇప్పటికైనా మీరు మార్చుకోవాలి. ఈ అధికారాలు శాశ్వతాలు కాదు. కాబట్టి మళ్ళా కూడా వచ్చేది మా గవర్నమెంటే, మళ్ళా మా జగనన్నే సీఎం అవుతారు అనేది మీరు మర్చిపోయినారు. ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోండి అని చెప్పేసి మళ్ళా తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసు అధికారులు ఖచ్చితంగా దీన్ని మరి పూర్తిగా
మరి మీ చేతిలోకి తీసుకొని అలాంటి రౌడీ ముఖాలని జాగ్రత్త చేసి మరి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.